చేప ఉత్తమ పోషక విలువలు కలిగినటువంటి మాంసాహారం. మాంసకృత్తులు విటమిన్ ఏ, డి అధికంగా ఉంటాయి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన కొవ్వు ఉండటం వలన గుండె జబ్బు గల వారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది శ్రేష్టమైన ఆహారం. దీనిలో ఎక్కువగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మెదడు అభివృద్ధికి తోడ్పడటమే కాక కీళ్ల వాపులను, నొప్పులను కూడా నివారించగలదు. అలాగే థైమిన్, రైబోఫ్లావిన్, నియాసిన్ మొదలైన బి విటమిన్లు కూడా అధికంగా ఉంటాయి. పోషణాపరంగా ఇంత విలువ ఉన్న చేపలను శీతల వాతావరణంలో నిల్వ చేయాలి. ఎందుకంటే నీటిలో నుండి బయటకు తీసిన తర్వాత 3 గంటల్లో చేప చనిపోతుంది. చేప చనిపోవటంతోనే చెడిపోవటం కూడా ప్రారంభమవుతుంది. దాని శరీరంలో ఎంజైముల చర్య, రసాయన చర్య, సూక్ష్మజీవుల చర్యల వలన తాజాదనం కోల్పోయి చెడు వాసన వస్తుంది. చెడిపోయిన చేపలు తినటం ఆరోగ్యానికి ఎంతో హానికరం. చేపలను శీతలీకరణం చేయటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. చేపలు తినేవారిలో సుమారుగా 47% మంది మార్కెట్లలోనో, రైతు బజార్లలోనో, వీధులలో అమ్మేవారి దగ్గర కొంటుంటారు. వీరంతా చిల్లర వర్తకదారులు. వీరు టోకు వర్తకదారుల నుండి కొంటూ ఉంటారు. ఎటువంటి నిల్వ జాగ్రత్తలు పాటించకుండా, కనీసం ఐసు కూడా వాడకుండా 25 నుండి 50 కిలోల వరకు ప్రతిరోజు అమ్ముతుంటారు. టోకు వర్తకదారు నుండి చిల్లర వర్తకదారునికి, అతని నుండి వినియోగదారులకు చేరేటప్పటికి సగటున 12 గంటలు పడుతుంది. అంటే దాదాపుగా మనం పాడైన చేపను లేదా పాడవబోతున్న చేపలను తింటున్నాం. తాజా చేప ఫ్రిజ్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. చిల్లర వర్తకదారుల కోసం, వారి నుండి చేపలు కొనే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. చేపలను శీతల స్థితిలో తాజాగా, పరిశుభ్రంగా వినియోగదారులకు అందించడానికి తాజా చేప ఫ్రిజ్ జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ సాంకేతిక పథకం క్రింద రూపొందించబడింది. దీర్ఘచతురస్రాకారంలో విశాలంగా ఉంటుంది. కూర్చునే బేరసారాలు సాగించడానికి అనువుగా 2 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇందులో 30 కిలోల చేపలను ఐసు ముక్కల మధ్య నిల్వ ఉంచవచ్చు. ఎండ నుండి రక్షణ కల్పిస్తూ గొడుగు కూడా ఉంటుంది. ఇక ఇది ఇన్సులేట్ చేయబడినటువంటి భాగం. ఇందులోనే చేపలను నిల్వ చేస్తాం. 5 కిలోల ఐసును వేసి 30 కిలోల చేపలను 6 గంటల పాటు తాజాదనం కోల్పోకుండా నిల్వ ఉంచవచ్చు. ఐస్ క్రమేణా కరిగి నీరుగా మారిపోతుంది. ఆ నీటిలో చేపలు ఉన్నట్లయితే సూక్ష్మక్రిముల పెరుగుదల ప్రారంభమై చేప పాడైపోతుంది. ఈ సమస్యను అధిగమించటానికి కరిగిన ఐస్ నీరు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళటానికి వీలుగా ఇదిగో అడుగు భాగాన ఒక రంధ్రం ఉంటుంది. ఇక్కడ చేప శుభ్రం చేస్తాం. ఇది శుభ్రం చేసే ట్రే అన్నమాట. సౌకర్యంగా కూర్చుని చేపను పరిశుభ్రమైన పద్ధతిలో శుద్ధి చేయటానికి వీలుగా ఇది అమర్చబడింది. పులుసులు, ఈకలు, తోక కత్తిరించిన తర్వాత నీటిలో ఇక్కడ కడగవచ్చు. కడిగిన నీరు ఇక్కడ అమర్చబడినటువంటి పైపు ద్వారా బకెట్లోకి పోతుంది. వ్యర్థ పదార్థాలను కింద అమర్చబడిన మరొక ట్రేలోకి మార్చి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. ఈ వ్యర్థాలు ఎరువు గుంతలో వేస్తే కుళ్ళి పెరటి తోటలోని మొక్కలకు మంచి ఎరువుగా మారతాయి. ఇక్కడ చేపలను ముక్కలుగా కోయటానికి వీలుగా చెక్క అమర్చబడి ఉంటుంది. ఈ పనిని కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా చక్కగా కూర్చుని చేయవచ్చు. డబ్బులు పెట్టుకోవటానికి వీలుగా ఇదిగో ఇందులో సొరుగు ఒకటి ఉంటుంది. ఇక ఇది గొడుగు అమర్చేటువంటి రంధ్రం. ఎండ వేడి నుండి రక్షణ ఇస్తుంది. అలసటను, శ్రమను, పని ఒత్తిడిని తగ్గిస్తుంది. తాజా చేప ఫ్రిజ్ ద్వారా చిల్లర వర్తకులు వినియోగదారునికి తాజాగా చేపలు అందించవచ్చు. పరిశుభ్రంగా శుద్ధి చేయవచ్చు. ఇలా సాధారణ పద్ధతిలో శుద్ధి చేస్తున్నప్పుడు పరిసరాలు ఎంతో మురికిగా ఉంటాయి. చేప చెడిపోవటానికి ఇది కూడా ఒక కారణం.
ఈ సమస్యను తాజా చేప ఫ్రిజ్ వాడినప్పుడు ఉండదు. వెలపెట్టి కొన్న చేప వెలకు తగినంత విలువను మీకు అందించాలి కదా. తాజా చేప ఫ్రిజ్ ద్వారా ఇది సాధ్యం.